మాచర్లలో ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి స్వయంగా ఈవీఎం ధ్వంసం చేయడంపై టీడీపీ కూటమి అభ్యర్థి జూలకంటి బ్రహ్మానందరెడ్డి స్పందించారు. పిన్నెల్లి దౌర్జన్యాలకు పాల్పడనున్నట్లు ముందు నుంచి తాము ఫిర్యాదులు చేస్తున్నా ప్రభుత్వం నుంచి ఏ విధమైన స్పందన లేకపోవడం అనుమానాలకు తావిస్తోందన్నారు. పిన్నెల్లి ఈ విధంగా అరాచకాలతోనే వరుస గెలుపులు సాధించారు తప్ప ప్రజాబలం కాదంటున్న మాచర్ల టీడీపీ కూటమి అభ్యర్థి జూలకంటి బ్రహ్మానందరెడ్డితో మా మహానాడు ప్రతినిధి రాజు ఫేస్ టు ఫేస్. మాచర్ల ఎన్నికల అక్రమాలపై తన యొక్క ఆవేదన, తన ఆగ్రహాన్ని వ్యక్తం చేసి 24 గంటలకు కూడా గడవక ముందే మాచర్లలో అక్కడ ఎమ్మెల్యే ఈవీఎంలు ధ్వంసం చేసిన సీసీ ఫుటేజీ బయటికి రావడం మీద ఇదే తాను చెప్పిన ఆరోపణలకి నిదర్శనం అని చెప్తున్నారు మాచర్ల టీడీపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి జూలకంటి బ్రహ్మానందరెడ్డి గారు. ఈ ఘటన మీద ఆయన ఇంత లేటుగా వెలుగు చూపటం మీద, అలాగే ఈ సంఘటనలో తాను ఫిర్యాదు చేసినా కానీ ముందస్తు చర్యలు తీసుకోవడం మీద తన స్పందన ఏంటనేది అడుగుతున్నారు. సార్ చెప్పండి, ఇంత లేటుగా ఈ ఫుటేజ్ రావడం గురించి కానీ. మేము చెప్పాము పిన్నెల్లి రామకృష్ణారెడ్డి స్వయంగా పగలగొట్టాడని, కాకపోతే గుర్తు తెలియని వ్యక్తులు అని చెప్పేసి పోలీసులు రికార్డ్ చేయడం జరిగింది. మేము చెప్పిన దాన్ని బలపరిచే విధంగా ఈరోజు వీడియోలు బయటికి రావడం జరిగింది. ఆ తర్వాత కూడా అతన్ని గాయపరచడం, పోలింగ్ ఏజెంట్ ఎవరైతే అతని మీద హత్యాయత్నం చేయడం, అలాగే మహిళల్ని దుర్భాషలాడటం, మహిళల్ని ఆ వీడియోలు కూడా బయటకు వచ్చాయి. ఈరోజు మహిళల్ని దుర్భాషలాడారు, ఎస్సీ ఎస్టీ బీసీల మీద దాడులు చేశారు, మైనార్టీ వర్గీయుల మీద అయితే ఏకంగా అతని తమ్ముడు స్కార్పియో ఎక్కించి తొక్కించుకుంటూ పోతే కూడా 324 సెక్షన్లు కట్టారు. ఇది అక్కడ పోలీసులు చేస్తున్న దుర్మార్గమైన విధానం. ప్రతి ఇన్ఫర్మేషన్ మేము ఏది ఇచ్చినా క్షణాల్లో వాళ్ళకి చేరిపోతుందంటే అక్కడ పోలీసు వ్యవస్థ ఏ విధంగా పనిచేస్తుందని చెప్పేసి గమనించాలి. ఖచ్చితంగా ఈరోజు ప్రజాస్వామ్యానికి తూట్లు పడిచే విధంగా ఈ శాసనసభ్యుడు ఏదైతే చేశాడో ప్రతి ఎన్నికల్లో అతను చేసే తంత ఇదే. కాకపోతే అతని పాపం ఈరోజు బట్టబయలైంది. మరి ఆధారాలతో సహా ప్రతి ఎన్నికల్లో ఇతను ప్రజల మద్దతుతో గెలిచే వ్యక్తి కాదు. దుర్మార్గాన్ని, దౌర్జన్యాన్ని, అక్రమంగా సంపాదించిన సొమ్ముతోటి ఇన్ని రోజులు అధికారంలోకి వచ్చాడు. ఈరోజు అతని దుర్మార్గానికి తెరపడే పరిపాలన తెరపడే రోజు వచ్చింది. ఒకే ఒక విషయం చెప్పండి చివరిగా, ఇంత ఒక ఎమ్మెల్యే అయి ఉండి ఇలాగా ప్రజాస్వామ్యానికి అతి ముఖ్యమైన ఈవీఎం ని, ఓట్ల ఫలితాన్ని తారుమారు చేసే అంశానికి పాల్పడడాన్ని మీరు ఎలా చూస్తున్నారు? అట్లాగే చాలా కాలంగా ప్రశాంతంగా ఉన్న పల్నాడులో ఇలాంటి పరిస్థితుల్ని క్రియేట్ చేసినందుకు గాను ఏ విధమైన తీవ్రమైన చర్యల్ని మీరు కోరుకుంటున్నారు? ఇలాంటి వాళ్ళు రాజకీయాల్లో అనర్హుడు. ఇతని మీద అనర్హత వేటియాలి. అసలు ఇతని ఓట్లు కూడా లెక్కించకూడదు. ఎవరైతే శాసనసభ్యుడి పగలగొట్టే ఇతని ఓట్లు కూడా లెక్కించకూడదు. ఇతన్ని డిస్క్వాలిఫై చేస్తేనే ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉంటాయి. అలాగే ఇతని ఎలక్షన్ కౌంటింగ్ ఏజెంట్ కానీ ఆ పరిసరాలకు కూడా అనుమతించకూడదు. అలాగే ఇతని మీద క్రిమినల్ చర్యలు చేపట్టాలి. ఈ మాచర్ల నియోజకవర్గంలో జరిగిన అల్లర్లు అన్నింటిలో కూడా ఇతనే బాధ్యుడు. ఇతని తరఫున ఎవరైతే మరి ఈ అరాచకాలు సృష్టించారో వాళ్ళందరినీ కూడా కస్టడీలోకి తీసుకొని డీటెయిల్డ్గా ఇన్వెస్టిగేషన్ చేయాల్సిన అవసరం ఉంది. ఈ జవహర్ రెడ్డి నియమించిన అధికారులతోటి న్యాయం జరుగుతుందని చెప్పి నేను నమ్మటం లేదు. కాబట్టి ప్రత్యేకంగా జ్యుడిషియల్ ఎంక్వైరీ చేసి దోషుల మీద చర్యలు తీసుకోవాలని చెప్పి నేను భావిస్తాను. ప్రజాస్వామ్యానికి అతి ముఖ్యమైనటువంటి ఓటింగ్ పద్ధతిలో ఈవీఎం ని ధ్వంసం చేసినటువంటి అక్కడి ప్రజాప్రతినిధి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మీద రాజకీయ బహిష్కారం చేయాలని చెప్పి టీడీపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి జూలకంటి బ్రహ్మానందరెడ్డి చెప్తున్నారు. కెమెరామెన్ నరేంద్రతో రాజు మహానాటి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరింత సమాచారం కొరకు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.